బ్రో లైవ్ చాట్ లో పుట్ట పోల్ ఎక్కడి నుంచి కామెంట్ పెడుతున్నారు, పంజాగుట్ట శ్మశానం నుంచా ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచా అని. 53% పీపుల్ ఫ్రమ్ ఎర్రగడ్డ హాస్పిటల్. ఈ సినిమాకి పార్ట్ 2 పడుంటే మాత్రం డైరెక్ట్ పంజాగుట్టలోనే తెలియదు. రౌండ్ కాదు, ఇది రాడ్ టేబుల్. ఒక బ్రిటిష్ సినిమా గురించి విన్నాను బాయ్. ఆ సినిమా పేరు పెయింట్ డ్రైయింగ్. ఆ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే, ఒక బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ ఒక 10 గంటలు గోడకు పెయింట్ వేసి ఆ పెయింట్ డ్రై అవడమే సినిమా 10 గంటల పాటు. టాక్సిక్ సినిమా చూసిన తర్వాత ఆ సినిమా ఒక రీల్ లాగా అనిపిస్తుంది బ్రో. ఈ కథ చెప్పే ప్రాసెస్ లో నేను చాలా చెప్పిన తర్వాత అసలు నాకు ఇది ఎందుకు చెప్పారు, ఆ సినిమాకి దానికి ఏంట్రా సంబంధం అని మీకు అనిపించినా కూడా వినండి. నేను థియేటర్కి వెళ్ళి భరించాక మీరు రాడ్ టేబుల్ ఇంటి కూడా వినాలి. అది నేను సినిమా నుంచి నేను ఇన్స్పైర్ అయిన సాడిజం. సో సినిమా 1945 వెంకటరమణ ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా? ఇండియాకి ఇండిపెండెన్స్ వస్తుంది, కానీ గోవాలో రాలేదు. గోవా ఇంకా పోర్చుగీస్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. సో కంట్రోల్లో ఉన్న వ్యక్తుల పేర్లు సాల్వడార్ అండ్ బూచ్ థామస్. ఎవరి పేర్లు గుర్తుండవు, అందరి పేర్లు అనవసరమే. కానీ ఇది నా సాడిజం నేను చెప్పడం. మనం ఇంకా చాలా సింప్లిఫై చేస్తున్నాం. దీని తర్వాత ఒక విక్టర్, ఓ మార్కస్. సాల్వడార్ కింద పని చేసేది మన రాకీ బాయ్, కాదు రాయా. రాయా ఈజ్ ఆల్సో వాట్ గీతు మోహన్ దాస్ సెడ్. బూచ్ థామస్ గాడి కొడుకు ఫ్యూనరల్ లో యష్ గాడు కార్ లో బంచిక్ మీద దడదడ చేస్తా ఉంటాడు. అక్కడ బాంబు పేలుద్ది. ఆ బాంబు పేలినప్పుడు యష్ ఇంట్రో, తన తొడలు, కాళ్ళ గోళ్ళు, మెడ. బ్రో ఐటమ్ సాంగ్ లో హీరోయిన్ పార్ట్స్ కన్నా ఎక్కువ పార్ట్స్ చూపిస్తారు బ్రో యష్ ఇంట్రొడక్షన్ కి. ఏ సర్టిఫికేట్ హీరోయిన్ ఎక్స్పోజింగ్ న్యూస్ కాదు, యష్ ఎక్స్పోజింగ్ న్యూస్. వీళ్ళు ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్ వేసేస్తారు. ఎందుకు వేస్తారు, ఎవరిని వేస్తారు కూడా తెలియదు. ఐదర్ విలన్స్ నేస్తూ ఉంటాడు లేదా హీరోయిన్స్ నేస్తుంటాడు. ఇదే యష్. ఎన్ని సృజనాత్మక విధాలుగా విలన్స్ చంపడం. యాక్చువల్లీ ఎవడో హీరోను ఎవడో విలన్ కూడా మనకు తెలీదు. ఆ రోజు సెట్ లో ఏ జూనియర్ ఆర్టిస్ట్ ఉంటే వాళ్ళు ఎలా చంపాలని స్కెచ్ చేసుకుని అందరూ చంపేస్తుంటారు. మీరు ఇంకో విషయం ఏం తెలుసుకోవాలంటే, ఈ సినిమాలో ఒక నయనతార తప్ప రాకీ బాయ్ రేడియస్ లో ఏ అమ్మాయి ఉంటే ఆడు బట్టలిప్పేస్తుంది. అసలు ఆ టెస్టోస్టెరాన్ ని తట్టుకోలేక ఎస్ట్రోజన్ పొంగిపోతూ ఉంటది అమ్మాయిలకి. అలా మీద పడిపోయే అమ్మాయిలో ఒకరు మన సాల్వడార్ కూతురు రెబెక్కా. అరే ఫక్ బ్రో, ఇంకో క్యారెక్టర్ చెప్పడం మర్చిపోయాం, మన హ్యూమా కురేషి. సెకండ్ సెటప్ ఆఫ్ సాల్వడార్ ఈజ్ హ్యూమా కురేషి. ఈ గ్యాప్ లో తారా సుతారాకి ఈడికి లవ్ స్టోరీ లేదు, లస్ట్ స్టోరీ అది. తారా సుతారేతోనే కదా ఈ డైలాగ్, యూ వాంట్ టు బ్రేక్ ద డాన్స్ ఫ్లోర్ విత్ మీ అంటే ఐ వుడ్ వాంట్ టు బ్రేక్ ద బెడ్ విత్ యూ అంటాడు. పారిపోమ్మా ఆ సన్నాసి ముండా కూడా వస్తున్నాడు. దాని తర్వాత ర్యాండమ్ గా కియారా అద్వానీ చూస్తాడు సర్కస్ పోస్టర్ ఏదో పెడితే. సర్కస్ కెళ్ళి అందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు కొంతసేపు. పారిపోమ్మా ఆ సన్నాసి ముండా కూడా వస్తున్నాడు. ఆమెని ఇట్లా చేతులు కట్టేసి కొమరం భీముడు ఎన్టీఆర్ లాగా వేసేయడానికి ప్లాన్ చేస్తారనమాట. ఇప్పుడు నయనతార యష్ గాడికి ఎలివేషన్లు. వాడి మనసులో ఉన్న వాళ్ళ మీద మీ చేయి పడితే వాడి తాండమో ఎలా ఉంటుందో మీకు తెలియదట. అదే ఈ సినిమాలో అందరూ స్ట్రైట్ గా వన్ వర్డ్ ఆన్సర్లు ఇస్తే సినిమా తొందరగా అయిపోద్ది. సినిమా తొందరగా అయిపోవడం కాదు, దిస్ కెన్ బి అన్ ఇన్స్టా రీల్ ఇఫ్ ఎవ్రీవన్ జస్ట్ టాక్స్ వాట్ ఇస్ నెసెసరీ. నార్మల్లీ ఓ ఫక్, ఈ డైలాగ్ మర్చిపోయా బ్రో. రూట్ మ్యాప్ వేసినోడు రూట్ నే మీరు డౌట్ చేయకండ్రా, రూట్స్ లేకుండా పోతారు. నీ ఎర్రి ఫ్రూట్ లో డైలాగులు. మీరే సార్, మీరే బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు. కియారా అద్వానీని కాపాడుతాడు. కాపాడిన తర్వాత రూమ్ లోకి పిలిచి చేయి కోసేసుకొని ఇంకో 2 నిమిషాల టైం ఉంది, బట్లిప్పే అని. మ్యూట్ క్యూట్ అవుతున్నప్పుడు వర్షం వస్తుంది. ఇక్కడ డైలాగ్ మీరు సేవ్ చేశారు థ్యాంక్స్ అంటే ఇవన్నీ వద్దు, యూ వాంట్ టు ఫక్ ఇవన్నీ వద్దు, పాయింట్ కి రా అంటాడు. అంటే వర్షం పడుతుంది కదా, అట్లా కాఫీ ఏమైనా తాగుదాం అంటే, వర్షంలో నా వేడి చల్లారంటే కాఫీ సరిపోదు, ఇంకా రక్తి కట్టించే కార్యాలు చేయాలి అంటే యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. ఇక్కడ లేడీస్ అండ్ లేడీస్ టీజర్ వస్తుంది. ర్యాండమ్ ఒక బంచ్ ఆఫ్ లేడీస్ వస్తారు. ఆ లేడీస్ ఎవరు? బూచ్ థామస్ మనుషుల, కడప రెడ్డి మనుషుల, బీహార్ దాదా ఏమో తెలియదు, ఒక బంచ్ ఆఫ్ ఆడ లేడీస్ వస్తారు. బ్రో నాకు తెలిసి ఈ సినిమాకి ముందు ఫైట్లు షూట్ చేశారు బ్రో. ఎడిట్ టేబుల్ లో వీళ్ళు ఎవరై ఉంటారో మనం ఫ్యామిలీ ట్రీ తీసుకుందాం. చాలా కళాత్మకంగా చేసిన ఒక రోత ఫైట్ బ్రో అది. వైవిఎస్ చౌదరిని మించిన, నీకు గుర్తుందా సీన్? స్ప్లిట్ స్క్రీన్ లో 3 చూపిస్తాడు. ఇక్కడ ఫైట్ సీన్ లో రకరకాల సెక్స్ పొజిషన్లు. నా విజువలైజేషన్స్, కట్ పాయింట్స్, కలర్ ప్యాలెట్ అన్ని కాపీ చేసా. విచ్ ఇస్ ద లీడ్ ఫర్ తబాహీ సాంగ్. తబాహీ సాంగ్ లో రకరకాల లొకేషన్స్ వేసుకుంటూ ఉంటారు, కానీ తారా సుతారి హాస్ నో ఫకింగ్ ఐడియా. ఐ వాస్ లైక్ సమ్వేర్ డీప్ డౌన్ థింకింగ్, ఆ హ్యూమా కురేషి విశాల్ ఇట్లా డోర్ ఓపెన్ చేసి అట్లా ఏమైనా వెళ్తాదేమో అనుకుంటున్నాను నేను. ఏం లేదు,
ఈ గ్యాప్ లో తారా వాళ్ళ ఫాదర్ వచ్చి కంగ్రాట్స్, నీ వల్ల సర్కస్ దానికి ప్రెగ్నెంట్ అయిందంటే వీళ్ళిద్దరు అవునా నిజమా అన్న లెవెల్ రియాక్షన్ ఇస్తాడు కియారా ప్రెగ్నెంట్ అంటే. అక్కడ నుంచి వాడు స్పైరల్ స్టార్ట్ చేస్తాడు, ఓ ఫక్ నాకు పెళ్లి అయిపోతుంది బట్ దెన్ లైక్ కియారా ఇస్ క్యారింగ్ మై బేబీ అని. యు మిస్ ద సీన్ యష్. ఓ యా యష్ మధ్యలో ఇంకొకరు వెళ్ళి కియారాని కలుస్తాడు బ్రో. ఈ దాహం తీరనిది నయనతార ఆడికి సూట్ అది వేసి రెడీ చేస్తూ, రాజు కొన్నిసార్లు తలంచాలి కానీ నువ్వు రాజు కాదు, ఈ ఏరియా మొత్తానికే రారాజు. యు ఆర్ ద రూలర్. వంగేవాడు కాదు వంగో పెట్టేవాడు. సో ఆ పెళ్లి ఆ ఐలు మొత్తం ఇట్లా నడుస్తూ యష్ సేస్ టు ద డాడ్, నీ రక్తం కళ్ళలో నేను కన్నీళ్ళు తెస్తేనే నా రక్తం కళ్ళ చూస్తా అన్నావు, కానీ నువ్వు నా రక్తం కళ్ళ చూస్తా అంటున్నావు, ఇప్పుడు నేను నీ రక్తాన్ని ఏం చేయాలని ఒక రక్తం సెప్షన్ డైలాగ్ ఒకటి చెప్పి ఆ అక్కడ పేల్చేస్తాడు. లైక్ యష్ కి బుల్లెట్లు తగులుతాయి, లైక్ తారా సుతారియా కాల్ చేస్తుంది మనల్ని. తారా సుతారియాని నయనతార హెడ్ షాట్ ఇచ్చి చంపేస్తుంది. బ్రో ఇది ఒక స్పైడర్ మ్యాన్ మీమ్ లాగా ముగ్గురు ఇట్లా కూర్చొని ఒకరొకరిని కాల్చుకుంటూ ఉంటారు బ్రో. అప్పటికి సాల్వడార్ అక్కడ పోతాడు కదా, నెక్స్ట్ షాట్ పడిద్దాడికి. నీకు ఈ షాట్లు బాగుతున్నారా లోన్ గా. బట్ హిమా కురేషి నయనతారని హాస్టేజ్ తీసుకొని కియారా అద్వానీని నయనతారని షూట్ చేయమని చెప్తారు. కియారా నయనతారని కాల్చిన తర్వాత పట్టుకెళ్ళిపోతారు. యష్ వస్తాడు, గంగా నో తప్పు చేసావ్ అనగానే ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ మనం వెళ్తాం. ఫస్ట్ హాఫ్ ఏమనిపించిందో చెప్పండి, మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇప్పుడే అడిగండి. సెకండ్ హాఫ్ లో మళ్ళీ ఇంకో కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి సంబంధం ఉండదు కాబట్టి మీరు డౌట్ ఇప్పుడే అడిగండి. ఓకే, వి హావ్ వన్ డౌట్. విశాల్ ఇస్ ఆస్కింగ్, సో తారా అండ్ నయన్ ఆర్ డెడ్ బై దిస్ పాయింట్ అండ్ కియారా లెఫ్ట్. yes, తారా డెడ్, నయనతార డెడ్, హ్యూమా will be dead in some time. Basically it's like a token system అన్నమాట. కొత్త హీరోయిన్ వచ్చే ముందు పాత హీరోయిన్ పోవాలి. ఇంకా గోవాలో జనాలందరూ చంపేశాం కాబట్టి ఇంకెవడు పాపులేషన్ లేదు కాబట్టి మకోకి వెళ్దాం అన్నట్టు. అదే ఒక 10 minute montage. ఇక్కడ ఏం చేశాడో అక్కడే చేస్తాడు, బాంబులు వేస్తాడు, గన్స్ కాల్ చేస్తూ ఉంటాడు, హెయిర్ స్టైల్ మార్చుకుంటాడు. Bro, at this point Yash is doing films only to give photos బార్బర్ షాప్ లో బయట పెట్టుకోవడానికి. ఈ గ్యాప్ లో గోవాలో కియారాకి బాబు పుడతాడు. అండ్ కియారా ఏడుస్తా ఉంటది, నేను మీ నాన్నకి నచ్చని ఒక ఘోర తప్పిదం చేశాను, తన అక్కని చంపేశాను, ఆయన నన్ను ఎప్పుడూ చూడాలనుకోడు, సో నువ్వైనా మీ నాన్న దగ్గర ఆనందంగా పెరిగిపో అని చెప్పి కొడుకుని పంపించేస్తుంది. బట్ ఫ్రాంక్లీ వాడుకుంటే కియారా చేసిన తప్పేంటి బ్రో? అసలు ఆమెకి ఏమైనా సంబంధం ఉందా? ఆమెకి తెలియకుండా ఆమెను ఒక రాకెట్ లోకి లాగి ఆమె చేతిలో గన్ను పెట్టి ఆమె నయనతారని కాల్పిస్తే ఈడు హర్ట్ అయ్యాడంట. ఐ వాస్ కార్నర్డ్ అని చెప్పుకోవాల్సింది పోయి ఆమె గ్యాస్ లైట్ చేసేసుకుంటది. నేను అనుకోవడం యష్ విన్నది, ఓ నీ లవర్ ఉంది కదా అదే వేసేసింది బ్రో మీ అక్కని అని ఎవరో వాడికి చెప్పుంటారు. వాడు ఎవడో మాటలు వాడు నమ్మేసి మళ్ళీ ఒక డైలాగ్ చెప్తాడు బ్రో కియారాకి, కొంతమందిని బ్రతకడానికి ప్రేమిస్తావు కానీ కొంతమందిని బ్రతుకే నువ్వు అనుకునేలా ప్రేమిస్తావు అని. ఎంత సొల్లు చెప్తాడు కానీ ఒక్క డిస్కషన్ చేయడు, అరే నువ్వు అక్క నువ్వు చంపాడు నేను ఎవడని చంపించాడా అని. అక్కడ తాగదు బ్రో, షీ బ్లాస్ట్స్ ఆఫ్ ది ఎంటైర్ సర్కస్ ఫర్ హర్ సెల్ఫ్. నేనే సెన్సిటివ్ అనుకున్నాను, నువ్వేంటి నాకంటే సెన్సిటివ్ గా ఉన్నావు. కొడుకు బయటకు వస్తాడు, ద కొడుకు ఇస్ ట్రైంగ్ టు హ్యావ్ అ కాన్వర్సేషన్ లైక్ హాయ్ నాన్న సినిమా చూసారా ఏదో వాడుతూ ఉంటాడు. ఒక కొండ ఎడ్జ్ లో కార్ ఆపేసి కారుని కొండలోకి తోసేస్తాడు బ్రో. అదే సాడిజం బ్రో. కానీ అక్కడతో అవుతాడా, పడిపోయిన తర్వాత మళ్ళీ దూకుతాడు, దూకిన తర్వాత తల బండరాయి గుద్దుకుంటది బ్రో. ఆ వాడిని బయటికి రావడానికి ట్రై చేస్తూ బ్లాక్ స్టేడింగ్ కట్ అయింది. ఇది కూడా లైక్ సూపర్ అనాయింగ్ లైక్ KGF. ర్యాండమ్లీ ఒక ఇంపార్టెంట్ మూమెంట్ దగ్గర బ్లాక్ స్టేడింగ్ కట్ చేయడు, కొడుకుని కాపాడుతాడు. అసలు ఫస్ట్ ఎందుకు చంపాలనుకున్నావు, తర్వాత మళ్ళీ ఎందుకు కాపాడాలనుకున్నావు, కాపాడిన తర్వాత మళ్ళీ ఈయన బాధలాడడానికి ట్రై చేస్తుంటే అరే ఓపెన్ చేయి అయితే నువ్వు ఓ డాడీ ఐఎమ్ సారీ నేను బాగా బిహేవ్ చేస్తాను ప్లీజ్ నాతో మాట్లాడు. అడుగు 9-10 ఏళ్ళు ఉంటాయి. హీ హాస్ మోర్ మెచ్యూరిటీ దాన్ అ ఫుల్లీ గ్రోన్ అడల్ట్ బ్రో. మేబీ ఆడి బ్రెయిన్ ఇంకా నడుము కిందకి రాలేదు కాబట్టి ఇట్ ఇస్ సచ్ అ ర్యాండమ్ హేట్ బ్రో. కియారా మీద హేటే పాయింట్ లేదు, కియారా కొడుకు మీద హేట్. ఆల్సో ఇది కూడా మనకి ఎలా తెలిసిందంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ఆ మాంటాజ్ అగైన్. ఆ మాంటాజ్ ఒకటి నేను వేసేస్తాను, మీకు అందులో ఏం అర్థమైతే మీరు అది తీసుకోండి అన్నారు డైరెక్టర్. ది ఎంటైర్ మూవీ ఈజ్ ఓపెన్ టు ఇంటర్ప్రిటేషన్. కోర్స్ యు మీన్. ఈ ఎట్ దిస్ పాయింట్ ఏ హీరోయిన్లు ఫసక్, నయనతార ఫసక్, తారా సుతారియా ఫసక్, కియారా ఫసక్, హుమా కురేషి ఫసక్. ఇప్పుడు నాకు కొత్త హీరోయిన్ కావాలి కదా అనుకుంటాడు కాబట్టి దిస్ ఇస్ సో ర్యాండమ్ బ్రో. రుక్మిణీస్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్, మనోడు మకావలో కసినో ఉంది కదా, ఆ కసినోలో
ఒకడు పైసలు పెట్టి ఆడి పైసలు పోయాయంట. ఆ పైసలు పెట్టినోడు కూతురు వచ్చి నువ్వు పెట్టిన కసినో వల్లే మా నాన్న అప్పుల పాలయ్యాడు, సో నేను చంపేస్తాను వస్తుంది రుక్మిణి. ఇది ఎలా ఉందంటే, నేను టాక్సిక్ సినిమా గూగుల్ థియేటర్ లో చూడడం వల్ల నేను హర్ట్ అయ్యాను, సో నేను గూగుల్ థియేటర్ ని పేల్చేస్తాను. ఆమె బెల్ట్ బాంబ్ పెట్టుకుని వస్తుంది బ్రో ఆమె కెసినోకి. బోడో ఆ బాంబ్ ఏదో ఇట్లా వైర్ తీస్తాడు, బాంబ్ పేల్చడానికి ఓన్లీ 2 minutes ఉంది కదా, ఆ 2 minutes లో వేసుకుందాం దా అంటాడు. అరే గన్ను అన్నా ఎవడు నన్ను వేయటం లేదని ఏదో రోజు నువ్వే నన్ను వేసేటట్టున్నావురా. ఖచ్చితంగా అన్నా. Also, I don't understand why is everyone giving Yash only 2 minutes time, bro? Is it because they know Yash can't He is just 2 perform minutes. beyond 2 minutes? యాక్చువల్ గా సీన్ లో మనం ఒక పెద్ద బూత్ వదిలేస్తాం. వాడు ఎందుకు బట్టలు ఇప్పేసి ఉన్నాడు ఆ రూమ్ లో? ఆనెస్ట్లీ ఆ సీన్ చూస్తే నాకు ఎలా గుర్తొచ్చిందంటే, చిన్నపిల్లలు ఒక మూలకెళ్ళి షిట్ చేసేసాక మమ్మీ నేను రెడీ వాష్ చేయవా అని నించుంటారు కదా, అలా నించున్నట్టే ఉంది. ఎండిపోతుంది. Rukmini says I like you and Yash says that makes the two of us I like myself too. Wow, what an attitude. I feel like Yash పాన్ చూస్తున్నప్పుడు కూడా తన వీడియోలో చూసుకుంటాడేమో బ్రో. స్క్రీన్ ఆపేస్తాడు రిఫ్లెక్షన్ చూసుకుంటాడు. యష్ is so obsessed with himself that he doesn't use okay, he only uses yes. Yes. Wow. Yes. You know, ఈ సినిమాలో what song they could have actually placed as a title song? Daddy, 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 yes you daddy. Yash is so obsessed, he advises the Russian intelligence to change their name. KGF పెట్టమంటే ఓ రుక్మిణి వెళ్ళి యష్ని అడుగుతుంది, నేను ఇంకొన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చా అని. దానికి మనోడు రిప్లై, ఈ ఎదవతో నా వల్ల కాదు, అనుకునే రోజులు నువ్వు ఇక్కడ ఉండొచ్చు అని చెప్తాడు. మహా అయితే ఒక 34 to 38 hours వెళ్ళిపోద్దు అనుకున్నా, కట్ చేస్తాడుతో బాబుని కంటది. ఇంకా నీకు అర్థం కాలేదా రుక్మిణి, వాట్ ద ఫక్ మిని అనిపిస్తుంది. పాపులేషన్ మెట్రిక్స్ లో మనం టాప్ 2nd లో ఉండడానికి యష్ బాయ్ చేసిన శ్రమ ఎంతో ఉంది, అది మనం గుర్తించాలి. ఒకప్పుడు జంగిస్ ఖాన్ ఎలాగో ఈజ్ మోడర్న్ డే జంగిస్ ఖాన్. హీస్ దెంగిస్ ఖాన్. సో హీ హాస్ అ కిడ్ విత్ రుక్మిణి. యా ఎగ్జాక్ట్. అరే మనం వాడిని మర్చిపోయాం బ్రో, యష్ కి కియారాతో పుట్టిన కొడుకు. టికెట్. ఈ టికెట్ గాడు సింపుల్ గా వెళ్ళి బాంబులు పేల్చేస్తుంటాడు, మొత్తం నెట్వర్క్ అంతా కొలాప్స్ చేస్తూ ఉంటాడు. మకావ్ వచ్చి కజినోలో ఉన్న వాల్ట్ లో ఉన్న మనీని బర్న్ చేసేస్తాడు. ఆల్రెడీ మనం జులై సినిమాలో చూసాం, వాల్ట్ లోకి వెళ్ళడానికి గురూజీ అక్కడ ఎన్ని సీన్లు పెట్టాల్సి వచ్చింది. అలాంటిది ఇటు ఊరికి వచ్చి అన్నిటి జస్ట్ బర్న్ చేసేస్తాడు. కసినో మకాలో ఉందా మద్దెలపాలెంలో ఉందారా అసలు? హి హాస్ ఎ సూపర్ పవర్, కట్ టు బ్లాక్ స్క్రీన్. యాక్చువల్లీ ఈ పాయింట్ నుంచి జరిగే సీన్లు మేము నెరేట్ చేయలేం బ్రో. మోషన్స్ వచ్చాయి అంటే అది ఎలా వచ్చాయని నేను చెప్తే మీకు అర్థమైద్దా? అవ్వదు. మీ కడుపు అప్సెట్ అయ్యి మీకు మోషన్స్ అయితే తప్ప మీరు ఆ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేయలేరు. అన్ఐరానికల్లీ ఇక్కడ డైలాగ్ నాకు చాలా నచ్చింది. ద కొడుకు యష్ సేస్, ఇప్పటిదాకా నాకుండే ఒక హేట్ ఎమోషన్ మోస్ట్ వరస్ట్ ఎమోషన్ అనుకున్నాను, బట్ అట్లీస్ట్ హేట్ ఎమోషన్ కు అడ్వాంటేజ్ ఏంటంటే దానికి అట్లీస్ట్ ఒక డైరెక్షన్ ఉంటుంది. బట్ నీకుండే ఎమోషన్ గిల్ట్, ఆ గిల్ట్ ఒక డైరెక్షన్ అనేది ఉండదు. నిన్ను నువ్వు అద్దంలో చూసుకొని ఆ రిఫ్లెక్షన్ నీకు నచ్చక నువ్వు అద్దాన్ని పగలగొడితే ఆ అద్దం ఒక 100 ముక్కలై ఇట్ లుక్ బ్యాక్ ఎట్ యూ. సాడిజం భరించలేకపోతున్నాం బ్రో, డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేయమని చెప్పండి. ఇప్పటిదాకా మనం మ్యాన్ ఆన్ ఉమెన్ చూసాం, ఇప్పుడు మ్యాన్ ఆన్ మ్యాన్ హెవీ యాక్షన్ అవుతుంది. ఇది ఒక మోల్ జరుగుతూ ఉంటది. మళ్ళీ ర్యాండమ్ గా ఈ లొకేషన్ కి జిమ్మి వస్తాడు. అదే వాడి పేరేంటి సినిమాలో? అదే మన కర్మని. జోక్ ఇస్, ఓ పాయింట్ లో కర్మాని గడ అన్నాన్ని షూట్ చేసుకొని చచ్చిపోతాడు బ్రో. నా వల్ల కాదు బ్రో అని టికెట్ ఫుల్ సైక్ అయిపోయి రాయన్ కాల్ చేస్తాడు, బొట్టు పెడతాడు. సో మనకి రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ వన్ నేను ఒక్కడిని. టికెట్ అనే వర్డ్ లేడు. ఆ రోజు రాత్రి ఎప్పుడైతే ఆ కారు లోయలోకి వాటర్ లోకి పడిపోయిందో ఆ రోజు రాయా వాడి తన్ని సేవ్ చేయలేకపోయాడు. అప్పుడు ఒక ఏమంటారు దాన్ని, అవలాంచ్ వస్తుంది. ఇక్కడ కూడా కట్ టు బ్లాక్. ద బెస్ట్ కట్ టు బ్లాక్ ఇస్ దిస్, బికాస్ సినిమా అయిపోయింది. నా లైఫ్ లో ఇంత హోల్ హార్టెడ్ గా చప్పట్లు కొట్టిన సినిమా అయితే ఇదే బ్రో. అసలు అందరూ ఒక క్రీడా స్ఫూర్తితో కొట్టారు బ్రో. ది ఐడియా వాజ్ ఇంట్రెస్టింగ్. లైక్ నీ గిల్ట్ నిన్ను తరుముతూ ఆ గిల్ట్ పర్సానిఫైడ్ యాజ్ యువర్ ఓన్ సన్, దట్ ఇట్ ఇస్ లైక్ రావు బహదూర్ లాగా బేసికల్లీ ఒక అనుమానం నిన్ను ఎట్లా అయితే ఇట్స్ హాంటింగ్ యూ, సో అట్లా గిల్ట్ ఇస్ క్యాచింగ్ అప్ టు యూ. బట్ దెన్ ఒక 3 గంటల తర్వాత సినిమా ఎప్పుడైద్దో అన్న జోన్ లో ఉంటే నువ్వు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చి వే టూ లేట్ ఇన్ స్క్రీన్ ప్లే. కొంచెం ముందు వచ్చినా ఇంట్రెస్టింగ్ ఉండేది. కొడుకుతో డ్రామా షుడ్ బి ద మోస్ట్ ప్రైమరీ థింగ్. మళ్ళీ రుక్మిణితో ఈ విత్తనాల పంపిణీ వ్యాపారం. ఇప్పుడు ఈ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత అసలు టికెట్ ఇంట్రడక్షన్ సీన్ కి దీనికి సంబంధం ఉంది. యష్ ఇస్ సో సెల్ఫ్ అబ్సెస్డ్ దట్ హీ గేవ్ ఎన్ ఇమాజినరీ క్యారెక్టర్ ఆల్సో ఎన్ ఎలివేషన్.
నేను ఒక కన్నడవాడి ట్వీట్ చూసా, తెలుగు వాళ్ళని బెదిరిస్తున్నాడు, మనం కావాలని బ్యాడ్ చేస్తున్నాం అంట. సో మనం కన్నడలో మనకి వాళ్ళు ఫ్లాప్ చేయడం వల్ల ఒక 10,000 రూపీస్ లాస్ రావచ్చు. అది ఇక్కడ హైకులు వేసుకుని మనం ఎలాగో తెచ్చుకుంటారు కాబట్టి పెద్ద లాస్ ఏం కాదు. వాడి నీళ్ళలోకి పడి తలకి గుద్దుకోవడం వాజ్ వెరీ ఇంటెన్షనల్ షాట్. ఓ డామ్. yes. అండ్ అక్కడి నుంచే వాడికి ఒక సెపరేట్ న్యూ క్యారెక్టర్ కనిపించడం అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ వాడికి కొడుకు పుట్టాక కొడుకు అనే ఒకటి వాడి మైండ్ లోకి వస్తుంది. బ్రో దట్ హోల్ క్లైమాక్స్ ఫెల్ట్ లైక్ రావ్ బర్గర్ వర్సెస్ లారెన్స్ ఇన్ కాంచనా. ద యంగర్ రాయ బిహేవ్స్ లైక్ లారెన్స్. నేను పెట్టిన రివ్యూకి టైటిల్ ఏంటంటే ఇఫ్ స్టాక్హోమ్ సిండ్రోమ్ వాజ్ అ మూవీ, ద మూవీ ఇస్ బ్యాడ్ బట్ ఇఫ్ యూ సిట్ అండ్ థింక్ అబౌట్ ఇట్, ఇది కూడా ఏదో బానే ఉందే అన్నట్టు నీకు అనిపిస్తుంది. అది అరే లోన్ బ్రో, సమ్వన్ కామెంటెడ్ పనిలో పని బరాబర్ ప్రేమిస్తే ఎంతమంది సినిమాను కూడా థియరీ చెప్పు అంట. దట్స్ ఇట్ గైస్. అందరూ నూనె పెట్టుకోండి, నీళ్ళు తాగండి, బాగా పడుకోండి, హ్యాపీగా ఉండండి గైస్. బాయ్. ఒక పాడ్కాస్ట్ లో ఎక్కడ విన్నాను, ద మోర్ బడ్జెట్ యు యాడ్ ఆన్ టు అ ఫిలిం, ద మోర్ బ్లాండర్ ఇట్స్ గోయింగ్ టు బి, బికాస్ ఇట్ హ్యాస్ టు అపీల్ టు అ హ్యూజ్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత దేర్ ఇస్ నో రికార్డ్ ఆఫ్ ఎనీ ఫిల్మ్ బీయింగ్ గుడ్ ఫిల్మ్ ఆఫ్టర్ దట్ బ్రో. యు టేక్ RRR తర్వాత ఎన్టీఆర్ దేవరా ఫట్, రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఫట్, ప్రభాస్ సాహో ఫట్. అందుకే మహేష్ బాబు made such a foolproof plan of doing with Anil Rawapudi. I mean, deny చేశాడు rumors, but you can't go wrong with an Anil Rawapudi film. All you want is attention. ఎందుకు ఇంత టెన్షన్? కామెంట్లు మానవా. హ్యాపీగా ఉండు మావా.